నటీనటుల్లో ఆడవాళ్లు మగవేషం కట్టి పురుషులు స్త్రీలలాగా అభినయించి మెప్పిస్తేనే నటరత్నాలుగా కీర్తి గడిస్తారు. ఇది నాటక రంగంలో తిరుగులేని సూత్రం. అలా ఎందరో నటీనటులు రంగస్థలంపై రాణించారు. నాటకాలు వేసే రోజుల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులు పోషించి రక్తి కంటించిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, మహానటుడు నటరత్న ఎన్టీ రామారావు చదువుకునే రోజుల్లో నాయకురాలు నాగమ్మ పాత్రలో నటించి అలరించారు. ఇక చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత రామారావు మొట్టమొదట స్త్రీ వేషం వేసి ఆకట్టుకున్న చిత్రం అన్నా తమ్ముడు అనే చెప్పాలి. ఈ సినిమా 1958లో జనం ముందు నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ ఆడవేషం వేసుకొని పోలీసుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ఆడవేషాన్ని చూసి మఫ్టీలో ఉన్న పోలీస్ రేలంగి వయసు మళ్ళిన వన్నెలాడి అంటూ పాట అందుకుంటారు. ఆ సన్నివేశం భలే వినోదం పండిస్తుంది. అన్నా తమ్ముడులో ఎన్టీఆర్ అన్నగా, జగ్గయ్య తమ్మునిగా నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. అదే సంవత్సరంలో విడుదలైన కార్తవరాయని కథ సినిమాలోనూ ఓ సీన్లో ఎన్టీఆర్ ఆయనతో పాటు రమణారెడ్డి ఆడవేషాలు వేసి వినోదం పంచారు. టిఆర్ రామన్న దర్శకత్వంలో తెరకెక్కిన కార్తవరాయని కథ పురాణగాథ ఆధారంగా రూపొందింది. స్త్రీ వేషాలు ధరించినప్పుడు ఎన్టీఆర్ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళంలోనూ మాట్లాడడం మరింత వినోదం పంచుతుంది. తరువాత 1960లో వచ్చిన దేవాంతకుడులోనూ ఎన్టీఆర్ మరోమారు స్త్రీ వేషం వేసి రక్తి కట్టించారు. అందులో ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి అలా ఆడవేషం వేసి మురిపించారు. తెలుగులో తొలి సోషియో ఫ్యాంటసీగా రూపొందిన దేవాంతకుడు జనాన్ని విశేషంగా అలరించింది. సి పుల్లయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే, అంతకుముందు అన్నా తమ్ముడిలో ఎన్టీఆర్తో శ్రీవేషం కట్టించిన దర్శకుడు సిఎస్ రావు పుల్లయ్య తనయుడే. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఎన్టీఆర్ను ఆడవేషం కట్టించి అలరించారు. (1966లో ఎన్టీఆర్తో బి విఠలాచార్య దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మించిన పిడుగు రాముడులోనూ రామారావు మరోమారు ఆడవేషం వేసి రక్తి కట్టించారు. ప్రతినాయకుడు రాజనాల తరుముతూ వస్తే వారి బారి నుండి తప్పించుకోవడానికి ఎన్టీఆర్, పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో రంగులు రంగులు అంటూ సాగే పాట చోటు చేసుకుంటుంది. అంతకుముందు ఎన్టీఆర్ అన్నతమ్ముడులో ఆడవేషం వేసినప్పుడు ఆ పాటలో కూడా ఆయనకు ఘంటసాలనే గాత్రదానం చేశారు. అయితే పిడుగురాముడులో రామారావుకు ఎల్ఆరీశ్వరి నేపథ్య గానం చేయడం విశేషం. తర్వాతి రోజుల్లో బిఏ సుబ్బారావు రూపొందించిన రైతు బిడ్డలో ఓ సీన్లో అర్ధనారీశ్వర వేషం వేసి భలేగా అలరించారు రామారావు. అప్పుడు సగం స్త్రీగా కనిపించి మురిపించారు. 1979లో విడుదలైన డ్రైవర్ రాముడులో పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి చీరలు కట్టి ఎన్టీఆర్ సత్యనారాయణ హోటల్లో పిండి రుబ్బేలా కనిపిస్తారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన డ్రైవర్ రాముడు ఘన విజయం సాధించింది. అలా రామారావు ఆడవేషంలో కనిపించిన చిత్రాలు ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఆకట్టుకోవడం విశేషం.